మా సీతాఫలకాయ చెట్టు చూసారా, పెద్ద కాయలు కాస్తాయండి. ఇన్నాళ్ళు కోతులు తినేసేవి. ఇది ఇంకా కలర్ రావాలి, ఇంకొక 2-3 డేస్ పడుతుంది. ఇది కోసినా మొగ్గదు. చూడండి ఎంత పెద్ద కాయ ఉందో, నా చెయ్యి ఎంత ఉందో అంత ఉంది. ఇవి రంగు వచ్చినాయి, కోసుకుందామండి. ముగ్గినాయండి ఇవి, చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇంకొక 2 డేస్ పోతే ఇవి కలర్ వస్తాయి. చూసారా ఎన్ని ఉన్నాయో. నా వర్షానికి కొమ్మ పడిపోయింది, కాయలతో ఉన్న కొమ్మ అంతా పడిపోయింది. కాయలు ఉన్నాయో వీటికి. ఈ సీతాఫలకాయ చెట్టు పెద్దది అయిపోయిందండి. ఇందులోనే రేగిపళ్ళు వస్తాయి కదా సంక్రాంతి నెలలో, ఆ చెట్టు కూడా కలిసిపోయి వచ్చేసింది. అన్ని ముళ్ళు ఉన్నాయి, అందు గురించే జాగ్రత్తగా కోయాల్సి వస్తుంది. సీతాఫలకాయల్ని చాలా పైకి ఉంది, గేలంతా కోస్తుంది. అబ్బా, ముళ్ళు చిక్కరాలు గుచ్చుకున్నాయో. అందు గురించి ఇలా కోసేసాను. మొత్తానికి కొయ్యలేక ఇలా కోసేసాను గుత్తులు గుత్తులుగా. చూసారండి సీతాఫలం. ఆ ముళ్ళు చెట్లకి తట్టుకోలేక కొమ్మలు ఎరిపోతున్నానండి. ఇంకా అవి తెగ గుచ్చుకుపోతున్నాయి ముళ్ళు కింద. మామూలు ముళ్ళు ఉండవండి వాటికి, అందుకే కొమ్మలు కోసేస్తాను ఇంక దెబ్బకి. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవన్నీ రేపటికల్లా ముగ్గిపోతాయండి. ఎన్ని కాయలు వచ్చినాయో లెక్క పెడదాం. చూసారండి చక్కగా కళ్ళు ఇడిచినాయి. రేపటికల్లా ముగ్గిపోతాయి. ఇవి ఒక 1/2 డజన్ కాయలు ఉన్నాయండి కరెక్ట్గా. ఏదైనా ఇంట్లో కోసుకుంటే అది మనం పెంచుకున్న చెట్లు బాగుంటాయి కదండి, టేస్ట్ కూడా. చూడండి అన్నీ కళ్ళు ఇడిచినాయి. నిన్న వర్షానికి గాలికి పడిపోయినాయి కొమ్మ, లేదంటే ఇంకా చాలా కాయలు ఉన్నాయి. చూసారా.